రైట్ రాష్ట్ర వ్యాప్తంగా కల్లు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది. స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కల్లు విక్రయించే నిర్వాహకులపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలో అన్ని జిల్లాల అధికారులతో ఎక్సైజ్ కమిషనర్ సమీక్ష చేపట్టనుంది. సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. రైట్ దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, ఈ ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శివాని, హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగినటువంటి కల్తీ కల్లు వ్యవహారంలో బాధ్యతలపైన కూడా ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంటుంది. బాలనగర్ ఎక్సైజ్ సిహెచ్ వేణుకుమార్ ను కూడా సస్పెండ్ చేసింది. అయితే డిడిఎఫ్ నరసింహారెడ్డి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే టాస్క్ ఫోర్స్ అధికారి ఉంటాడో అధికారి పైన కూడా చర్యలు తీసుకుంది. అదేవిధంగా ఏఈఎస్ మాధవయ్య, ఏఈఎస్ ఫయాజ్, ఏఈఎస్ జీవన్ కిరణ్ పాత్రల పైన కూడా అయితే దర్యాప్తు కొనసాగుతుంది. కల్తీ కల్లు ఘటనలో 5 టీంలు కూడా ఎంక్వైరీ అయితే చేయిస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఇప్పటికే హైదర్ నగర్, హెచ్ఎంటీఏ హిల్స్, శంషీగూడ, సర్దార్ పటేల్ నగర్ కల్లు దుకాణాల పైన అయితే వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేసింది. అదేవిధంగా ఈ వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే రవితేజ గౌడ్, కూన సాయితేజ గౌడ్, చెట్టుకింది నగేష్ గౌడ్, బట్టి శ్రీనివాస్ గౌడ్ లను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా తరలించారు. అయితే కల్తీ కల్లు తాగి ఇప్పటికే 8 మంది అయితే మృతి చెందారు. ఈ విషయం పైన అయితే ప్రభుత్వం గానీ ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రోజు రోజుకు బాధితుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే నిమ్స్ ఆసుపత్రిలో 34 మంది చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా అయితే గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో కూడా 18 మంది చికిత్స పొందుతున్నారు. ఈఎస్ఐ హాస్పిటల్లో కూడా 2 చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే విషయం పైన అయితే ఇక ఎవరైతే వైద్య శాఖ మంత్రి ఉంటారో మంత్రి కూడా ఆరా తీశారు. నిమ్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో ఫోన్ లో మాట్లాడి ఆ వివరాలు కూడా తెలుసుకున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటూ కూడా తెలుసుకున్న నేపథ్యంలో మొత్తం టోటల్ గా బాధితులు అందరూ పూర్తిగా కోలుకున్న తర్వాతనే డిశ్చార్జ్ చేయాలంటూ కూడా అయితే తెలిపిన నేపథ్యంలో మొత్తం టోటల్ గా వైద్య అధికారులు కూడా అలర్ట్ అయిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ అధికారుల తీరును కూడా కొంతమంది అయితే విమర్శలు గుప్పిస్తున్న తరుణం లోపల ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఈ దానిపైన సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం కల్లు దుకాణాల పైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కల్లు దుకాణాల పైన కూడా నిఘా పెట్టడం జరిగింది. దీనికి కారకులైన వారిని వెంటనే అయితే కఠినంగా శిక్షిస్తామంటూ కూడా తెలిపిన నేపథ్యంలో వీరందరినీ కూడా ఏదైతే ఈ యొక్క కల్లు కాంపౌండ్లు ఉన్నాయో కల్తీ కల్లు జరిగిన కాంపౌండ్లను మొత్తం టోటల్ గా 7ని కూడా అయితే సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధిత బాధితులు ఎవరైతే ఉంటారో అయితే వారిని కూడా అయితే మొత్తం టోటల్ గా అయితే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఇట్లా సిద్ధమైంది. అధికారుల తీరుని ఆ విమర్శలు వస్తున్న నేపథ్యంలో అధికారులు సంబంధిత ఏరియా అధికారులు ఎవరైతే ఉంటారో ఏరియా అధికారుల పైన కూడా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. శివన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.